హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కనో ఈరోజు యాక్టివ్గా వార్తలు నిలిచింది. ఆ అగ్నిపర్వతం పేరు ఏంటంటే లేక్ టాపో. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక క్రియాశీలక, ఒక యాక్టివ్ వాల్కనో లేక్ టాపో ఏ దేశంలో ఉంది అంటే న్యూజిలాండ్కి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కనో అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ ముఖ్యమైన అంశాలు ఒక ముఖ్యమైన అంశము వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలకు సంబంధించి మీరు జనరల్ స్టడీస్లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుని ఉంటారు. అగ్నిపర్వతం అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వాల్కనోస్, వాల్కనో ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతాయి, అండ్ లావా అంటే ఏంటి, మ్యాగ్మా అంటే ఏంటి, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి, ఆ లొకేషన్ ఏంటి, అక్కడ ఉండే దేశాలు ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకుని ఉంటారు. అదంతా స్టాటిక్ పార్ట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే డైనమిక్ పార్ట్ ఏంటంటే అగ్నిపర్వతాలకు సంబంధించి ఇటీవల వార్తలు నిలిచినవేవి ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా రానున్న పోటీ పరీక్షలో అగ్నిపర్వతాలు ఇటీవల లాస్ట్ 1.5 year నుండి వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి లొకేషన్ పైన ప్రత్యేకత చూపండి. ఎగ్జాంపుల్, ఇటీవల వార్తలు ఇచ్చిన లేక్ టాపో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు, న్యూజిలాండ్. సో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలని మీరు జాగ్రఫీలో పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా వాల్కనోస్ సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా యాడ్ చేసుకోండి. సో అలా వాల్కనోస్ సంబంధించి లేక్ టాపో అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే న్యూజిలాండ్. లొకేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎగ్జామినేషన్లో మ్యాచ్ ఏ, మ్యాచ్ బి, జతపరచుము ఈ విధంగా ఇస్తారు. మ్యాచ్ ఏ సైడ్ అన్ని వాల్కనోస్ యొక్క నేమ్స్ ఇస్తారు. మ్యాచ్ బి సైడ్ వచ్చేసి ఆ వాల్కనోకి సంబంధించి లొకేషన్ ఇస్తాడు. మనం ఏం చేయాలి, ఆ వాల్కనో ఎక్కడ ఉందో దాన్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇక్కడ అగ్నిపర్వతాలకు సంబంధించి ఈరోజు న్యూజిలాండ్కి సంబంధించి లేక్ టాపో వార్తలు వచ్చింది కదా. అలా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన కొన్ని అగ్నిపర్వతాలను ఉదాహరణగా చెప్తాను. లాస్ట్ 1 monthలో మనం డిస్కస్ చేసినవి ముందుగా బెంజిమియానీ అనే ఒక అగ్నిపర్వతం గురించి చూసాం. బెంజిమియానీ యాక్టివ్ వాల్కనో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు వచ్చింది. ఎక్కడ ఉందంటే రష్యాకి సంబంధించిన బెంజిమియానీ. అండ్ బులుసాన్ అనే ఒక అగ్నిపర్వతం వార్తలు వచ్చింది, బులుసాన్. సో బులుసాన్ అనే ఒక యాక్టివ్ వాల్కనో ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్కి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కనో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్పీన్స్లో ఇంకొక అగ్నిపర్వతం కూడా మనం డిస్కస్ చేసాం, తాల్ అగ్నిపర్వతం, తాల్ వాల్కనో. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల వార్తలు ఇచ్చిన కావాచి అగ్నిపర్వతం. కావాచి ఎక్కడ ఉంది, సోలమన్ దీవుల్లో ఉంది, సోలమన్ ఐలాండ్స్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఎక్కువగా అగ్నిపర్వతాలు ఇటీవల సదర్న్ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో అక్కడవే మనం డిస్కస్ చేస్తున్నాం ఎక్కువగా. ఎందుకంటే ఆ ప్రాంతం అనేది అగ్నిపర్వతాలకు సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇస్తుంది, సదర్న్ పసిఫిక్ ఓషన్. ఈరోజు మనం డిస్కస్ చేసిన లేక్ టాపో ఉంది కదా, అది కూడా సదర్న్ పసిఫిక్ ఓషన్, న్యూజిలాండ్కి సంబంధించి. న్యూజిలాండ్ అయితే మనకి సదర్న్ పసిఫిక్ ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ కావాచి వాల్కనో, సోలమన్ దీవులు ఎక్కడ ఉంటాయి, సదర్న్ పసిఫిక్ ప్రాంతంలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల మనం డిస్కస్ చేసిన అగ్నిపర్వతాల్లో ఉలావున్ అనే ఒక అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేసాం. ఉలావున్ ఎక్కడ, పపువా న్యూ గునియా ఎక్కడ, సదర్న్ పసిఫిక్ ఓషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైన విస్ఫోటనంతో, ఈ శతాబ్దంలోనే లాస్ట్ సెంచరీ, ఈ గడిచిన 100 సంవత్సరంలో అత్యంత ప్రమాదకరంగా వార్తలు ఇచ్చిన టోంగా అనే ఒక అగ్నిపర్వతం గురించి ప్రత్యేకంగా చాలాసార్లు డిస్కస్ చేసాం. టోంగా ఎక్కడ ఉంటుంది, రిపబ్లిక్ ఆఫ్ టోంగా. ఈ టోంగా వాల్కనోకి సంబంధించిన పూర్తి పేరు ఏంటంటే హుంగా హా అపై. హుంగా హా అపై అనే ఒక యాక్టివ్ వాల్కనో ఇటీవల వార్త వచ్చింది. ఎక్కడుందంటే రిపబ్లిక్ ఆఫ్ టోంగా, సదర్న్ పసిఫిక్ ఓషన్కి సంబంధించింది. అండ్ ఇటీవల గడిచిన కొన్ని రోజులుగా తరచూ వార్తలు నిలుస్తున్న కంబర్ వీజా అనే ఒక అగ్నిపర్వతం. కంబర్ వీజా ఎక్కడ ఉంది, స్పెయిన్కి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనం జాగ్రఫీ పదజాలంలో ఏం పిలుస్తాము, ఆర్కిపెలాగో అంటాం, అంటే దీవుల సమూహం. ఆ కంబర్ వీజా అనేది ఒక దీవుల సముదాయంలో ఉంది. అదేంటంటే కెనరా దీవులు. సో కెనరీ ఐలాండ్ గ్రూప్ అంటాం, కెనరీ ఐలాండ్ గ్రూప్. అందులో ఒక దీవి ఉంది, లాపామా అనే ఒక దీవి. ఆ దీవిలోని అగ్నిపర్వతమే కంబర్ వీజా. దాదాపు 100 రోజులకు పైగా విస్ఫోటనం చెంది వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు ఇచ్చిన
పావ్లావ్ అనే ఒక అగ్నిపర్వతం, సెమిసోపోచునాయ్ అనే ఒక అగ్నిపర్వతం, గ్రేట్ సిట్కిన్ అనే ఒక అగ్నిపర్వతం. ఈ మూడు కూడా అలస్కాకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చాయి, అలస్కాకి సంబంధించి. అండ్ మౌంట్ నీరాగాంగో ఎక్కడ ఉంది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన యాక్టివ్ వాల్కనో. అండ్ ఇటీవల మనకు ఎక్కువగా ఇండోనేషియాకి చెందిన అగ్నిపర్వతాలు తరచు వార్తలు ఇస్తున్నాయి. ఇండోనేషియా అంటేనే మనకు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, ఆ ప్రాంతంలోని క్రియాశీలక ప్రాంతం అనుకోవచ్చు. ఇండోనేషియాలో ఎక్కువగా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు చెందుతాయి. ఇండోనేషియా అంటే ఒక ఆర్కిపెలాగో, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. అలా ఇండోనేషియాకి సంబంధించి మౌంట్ మెరాపి గురించి మనం డిస్కస్ చేసాం. మౌంట్ మెరాపి తరచూ వార్తలు నిలుస్తుంది. మౌంట్ సెమురు అగ్నిపర్వతం. అండ్ అనక్ క్రకటోవ్ అనే ఒక అగ్నిపర్వతం. మౌంట్ ఇలీ లెవెటోలాక్ అనే అగ్నిపర్వతం. ఇవన్నీ ఇండోనేషియాకి సంబంధించి. ఇటీవల నూతన రాజధానిగా నుసంతరా అనే ఒక ప్రాంతాన్ని మనం చూసాం. నుసంతరా అనేది ఇటీవల వార్త వచ్చింది. ఏ దేశ నూతన రాజధాని అంటే ఇండోనేషియాకి సంబంధించి జకర్తా స్థానంలో. దీంతో పాటు ఇటీవల వార్తలు వచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా యూరోపియన్ కాంటినెంట్లో, ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన క్రియాశీలక అగ్నిపర్వతంగా మౌంట్ ఎట్నా ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది. మౌంట్ ఎట్నా ఎక్కడుంది? ఇటలీలోని మౌంట్ ఎట్నా. అండ్ నెక్స్ట్, ఇలాంటి అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చినవి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇలాంటివి మనం లాస్ట్ 1.5 year నుండి తరచూ డిస్కస్ చేస్తున్నాం. అండ్ చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు ఇటీవల చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు రాసిన డైలీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ క్లాస్లో చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక పీడిఎఫ్ రూపంలో మాకు అందుబాటులోకి తీసుకురండి అని చెప్పారు. సో అందుకోసం ప్రత్యేకంగా రానున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని అండ్ రానున్న గ్రూప్స్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని, గ్రూప్ 1 ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని, ఏపీకి సంబంధించిన ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని గడిచిన జనవరి మాసం నుండి మార్చ్ 2022 వరకు 3 months ఎక్స్క్లూజివ్గా మీకు ఒక పీడిఎఫ్ని అందుబాటులోకి తీసుకొచ్చాను. ఆ పీడిఎఫ్లో నేను ఏవైతే ప్రతిరోజు యూట్యూబ్లో చెప్తున్నానో ఆ యూట్యూబ్కి సంబంధించిన ప్రతి పాయింట్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ పొందాలంటే మీరు జీవీకే స్టడీ సర్కిల్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ పీడిఎఫ్ని ఈరోజే మీరు పొందవచ్చు. సో ఆల్రెడీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఒకసారి చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ నుండి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైలీ మీకు చెప్తున్న క్లాసెస్ ఏవైతే దానికి ఇంకా కొంత అదనపు సమాచారం కూడా మీకు దొరుకుతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఢిల్లీ, ముంబై 2 ప్రాంతాలు వార్తలు ఇచ్చాయి. దేశంలోనే మొట్టమొదటి అంటున్నాను. ఢిల్లీ అంటే భారతదేశ రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ముంబై అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని, పరిపాలన రాజధాని. ఈ 2 ప్రాంతాలను కలిపే ఒక హైవే దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేగా రానుంది. ఎలక్ట్రిక్ హైవే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఎలక్ట్రిక్ హైవేని ఈ 2 ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయబోతున్నామని ప్రస్తుతం కన్సర్న్ మినిస్ట్రీ, రోడ్డు హైవే అంటే ఏది? కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. భారతదేశంలో జాతీయ రోడ్లు, జాతీయ రహదారులకు సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ప్రస్తుతం ఎవరు మినిస్టర్గా ఉన్నారు? నితిన్ గడ్కరీ గారు అధికారికంగా అనౌన్స్ చేశారు. అతి త్వరలో ఈ 2 ప్రాంతాలను కలిపే హైవే ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిక్ హైవే. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, ఎలక్ట్రిక్ హైవే కామన్. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ ట్రైన్స్లో ఎలక్ట్రిఫికేషన్ అని మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు బొగ్గును మండించి రైలును నడిపించేవాళ్ళం. వాటి స్థానంలో డీజిల్ ఆధారంగా రైలు వచ్చినాయి. ఆ తర్వాత డీజిల్ స్థానంలో మనకి పవర్, ఎలక్ట్రిక్ లైన్స్, మనకు విద్యుత్ తీగలు ఉంటాయి కదా, ఆ విద్యుత్ తీగల నుండి ప్రయాణించే రైలు ఏదైతుందో విద్యుత్ పొందుతుంది, ఎలక్ట్రిక్గా ప్రయాణిస్తుంది. అలా కాన్సెప్ట్ మనం ఇప్పటివరకు రైళ్లలో చూస్తున్నాం. అలాంటిది రోడ్డు పైన కూడా ప్రత్యేకంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి ఆ విద్యుత్ తీగలను ఆనుకొని విద్యుత్ పొందే విధంగా ప్రత్యేక వాహనాలను కూడా తయారు చేస్తారు. మనం వాడే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఉంటాయి? కామన్గా ఇంట్లోనే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టుగా ఛార్జింగ్ పెడతాము, ఆ ఛార్జింగ్ అయ్యేంత దూరం కూడా పనిచేస్తుంది. కానీ ఈ వాహనాలు ఏవైతే ఉంటాయో బస్సులు లేదా ట్రక్కులు అతి త్వరలో మనం చూడబోతున్నాం. వీటిని ప్రత్యేకంగా ఇవేవైతే ట్రాన్స్పాండర్ ఇవేవైతే ఉంటే ఆ రిసీవింగ్ మనకు లైన్స్, విద్యుత్ లైన్స్ వేస్తారు కదా, ఆ విద్యుత్ లైన్స్ నుండి డైరెక్ట్గా పవర్ తీసుకునే విధంగా తీర్చిదిద్దుతారు. ఇలాంటి ఒక వ్యవస్థ ఇప్పటికే ప్రపంచంలో మొట్టమొదటిసారి స్వీడన్లో ఏర్పాటైంది. స్వీడన్ ప్రపంచంలో మొట్టమొదటి దేశం, ఎలక్ట్రిక్ హైవేస్ ఉన్న దేశము. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో కొన్ని కిలోమీటర్ల పరిధి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఎలక్ట్రా అనే ఒక సంస్థ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇటీవల ఎలక్ట్రిక్ హైవేని ఏర్పాటు చేసింది. సేమ్ ట్రైనే, కాకపోతే ఇక్కడ వాహనం రోడ్డు పైన. అలాంటిది ఇజ్రాయెల్ దేశంలో కూడా టెల్ అవీవ్ సిటీ ఇటీవల కాస్ట్లీయెస్ట్ సిటీగా వార్తలు ఇచ్చింది. అత్యంత ఖరీదైన నగరం
టెల్ అవీవ్ నగరం ఏదైతే టెల్ అవీవ్ ఈ సిటీ మొత్తాన్ని కూడా ఎలక్ట్రిక్ రహదారులుగానే మారుస్తా అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో ఇవేవైతే ఉంటాయి ఇటువంటి ప్రత్యేక చూడండి, దేశంలోనే మొట్టమొదటి అనే అంశం వార్తలు ఇచ్చిందంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో దానికి సంబంధించిన ప్రశ్నలు మనం చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది. సో ఢిల్లీ, ముంబై ఎలా గుర్తుంచుకుంటారు? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమో ఢిల్లీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏమో ముంబై. ఈ రెండింటిని కలిపే హైవే, ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ హైవేగా అతి త్వరలో మనం అధికారికంగా నిర్మించిన తర్వాత కూడా చూస్తాం. అండ్ నెక్స్ట్ మన జాతీయ చిహ్నం నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో కాంట్రవర్సీతో వార్తలు నిలిచింది. మనం లాస్ట్ 3 days బ్యాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో మన అశోక చక్రం అండ్ సింహాలకి సంబంధించి నూతనంగా నిర్మితమవుతున్న పార్లమెంట్ భవనం ఉంది కదా, ఆ పార్లమెంట్ భవనం పైన అత్యంత బరువైన అదేంది 9500 kgs బ్రాంజ్తో తయారు చేశారు. 6.5 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో అది ఇటీవల వివాదాస్పదం అవుతూ వార్తలు ఇచ్చింది. వివాదం ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే మన ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో ఈ 4 సింహాలు మరియు అశోక చక్రంతో కూడిన ఈ గుర్తు ఏదైతే ఉంటుందో జాతీయ చిహ్నం ఏదైతే ఉంటుందో కామన్గా 4 సింహాలు కూడా చాలా శాంతంగా ఉంటాయి. శాంతం అనేది ఏంటంటే మనకు చరిత్రలోకి వెళ్దాం, ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలు ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలు కానీ టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలా వార్తలు నిలిచిన కాంట్రవర్సీ పైన హిస్టరీకి లింక్ చేస్తూ అడుగుతారు. ఈ చిహ్నానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఈసారి ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏంటంటే మనకు 4 సింహాలు ఉంటాయి కదా, ఆ 4 సింహాలు ఏవైతే ఉంటాయో సారనాథ్ శాసనం, సారనాథ్ ఇన్స్క్రిప్షన్ అంటే మనం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత సారనాథ్లో ఒక శిల్పాన్ని వేయించాడు, అంటే ఒక శాసనాన్ని వేయించాడు. సారనాథ్ శాసనం ఇన్స్క్రిప్షన్ అంటాం. ఆ శాసనం ఏదైతే ఉంటుందో దానిపైన 4 సింహాలు ఉంటాయి. ఆ సింహాలు ఏవైతే ఉంటాయో అక్కడ అవి శాంతంగా చిహ్నంగా ఉంటాయి. సింహం అనేవి అవన్నీ కూడా చాలా శాంతంగా కనబడతాయి. అటువంటి శాంతంగా ఉండే చిహ్నాలను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన చిహ్నంలో చాలా రౌద్రంగా, గంభీరంగా, రోరింగ్గా ఉన్నాయి. శాంతంగా ఉండే సింహాలను ఇంత విధ్వంసకంగా, ఇంత రోరింగ్గా చూపించడం అనేది కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి వార్త నిలిచింది. ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, శాంతమూర్తికే శాంతంగా ఉండే చిహ్నాలు అశోకునికి సంబంధించి ఆ శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం సారనాథ్ శాసనం తీసుకున్నవి అది ఎంత శాంతంగా ఉంటాయి, ఇప్పుడు ఎందుకు రోరింగ్ లైన్స్ ఎందుకు పెట్టారంటున్నారు. ఇవన్నీ కాంట్రవర్సీని పక్కన పెడితే మనం ఈ ఎంబ్లమ్ ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా రాను పోటీ ప్రశ్న అడుగుతారు, ఎందుకంటే కాంట్రవర్సీగా వార్తలు వచ్చింది కాబట్టి. ఈ చిహ్నాన్ని కనుక మీరు చూస్తే ఆ చిహ్నాన్ని కింది భాగంలో 3 ఎనిమల్స్ ఉంటాయి. ఒకటి ఏనుగు, ఎలిఫెంట్, దృఢత్వానికి చిహ్నం. సెకండ్ వచ్చేసి గుర్రం, సో గుర్రం లాయల్టీ, నమ్మకానికి చిహ్నం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుల్, హార్డ్ వర్క్, కష్టానికి చిహ్నం. బుల్, హార్స్, ఎలిఫెంట్, 3 ఎనిమల్స్ ఉంటాయి ఇక్కడ. 3 ఎనిమల్స్ మనకి 2 కనబడతాయి కానీ ఎలిఫెంట్ ఉంటుంది. సో దేనికి చిహ్నం అంటారు? సో హార్స్ వచ్చేసి లాయల్టీ, స్పీడ్, ఎనర్జీకి చిహ్నం. అదే బుల్ వచ్చేసి హార్డ్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24 స్పోక్స్ ఉంటాయి కదా, అశోకుని చక్రం అది. సో 24 స్పోక్స్ ఉంటాయి మధ్యలో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కింద సత్యమేవ జయతే అని రాస్తుంటుంది చూడండి, సత్యమేవ జయతే. సత్యమేవ జయతే ఈ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రత్యేక పదాలను ముండకోపనిషత్తు నుండి మనం స్వీకరించాం. హిస్టరీకి సంబంధించి మీరు వేదిక్ కల్చర్ గురించి నేర్చుకున్నప్పుడు చూస్తారు. అండ్ నెక్స్ట్ ఈ 4 సింహాలు ఏవైతే ఉంటాయో మనకు 3 కనబడతాయి. 4 సింహాలు ఏవైతే ఉంటాయో సింబలైజింగ్ పవర్, కరేజ్, కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్, వాటికి చిహ్నాలు. అటువంటి సింహాలను అంత ఉగ్ర స్వరూపంలో చూపించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ప్రతిపక్షాలు దుమారం రేపుతున్నాయి. సో ఇదొకటి ఈరోజు కాంట్రవర్సీగా వార్త వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోమాస్ నుండి హైడ్రోజన్ని తయారు చేస్తూ ఐఐఎస్సి శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎక్కడ ఉంది? బెంగళూరుకి సంబంధించి, బెంగళూరు కర్ణాటక. సో బెంగళూరులోని ఐఐఎస్సి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో ఆ శాస్త్రవేత్తలు దేశంలోనే మొదటిసారి బయోమాస్ ఏదైతే ఉంటుందో బయోమాస్ నుండి అంటే జీవ పదార్థం నుండి హైడ్రోజన్ తయారు చేసి ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని కనుగొని వార్తలు ఇచ్చారు. సో కన్వర్షన్ ఆఫ్ బయోమాస్ టు హైడ్రోజన్, బయోమాస్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అండ్ స్టీమ్కి గురి చేసేసి సింగ్యాస్గా కన్వర్ట్ చేస్తారు. సింగ్యాస్ అంటే హైడ్రోజన్ రిచ్ ఫ్యూయల్ గ్యాస్ మిక్స్చర్, దాని నుండి ప్యూర్ హైడ్రోజన్ తయారు చేస్తారు లో ప్రెషర్ వద్ద, దాన్ని సూపర్ న్యాచురల్ చేసేసి. సో ఇలా సింథసిస్ గ్యాస్ ఏదైతే ఉంటుందో, సింగ్యాస్ అనేది ఏంటంటే సింథసిస్ గ్యాస్ అంటాం, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ కలిస్తే సింగ్యాస్. సో ఇది గుర్తుంచుకోండి. ఇదంతా ప్రాసెస్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోమాస్ నుండి ఎనర్జీని, హైడ్రోజన్ ఎనర్జీని తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన ఐఐఎస్సి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటువంటి ఇన్నోవేషన్స్ పైన పక్క ప్రశ్నలు అడుగుతారు. ఐఐటీల పైన కానివ్వండి,
ఐఐఎస్సికి సంబంధించి కానివ్వండి, ఇటీవల వార్తలు వచ్చిన ప్రత్యేకమైన పరిశోధనలపైన ప్రత్యేకంగా చూడండి. వీటన్నింటినీ కూడా మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇందాక మీకు పీడిఎఫ్ చెప్పాను కదా, ఆ పీడిఎఫ్లో లాస్ట్ 3 months ఏవైతే ఉంటాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కామన్గా రీడింగ్ గ్లాసెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా చదవడానికి, పఠనం చేయడానికి రీడింగ్ గ్లాసెస్ యూజ్ చేస్తాం. ఆ రీడింగ్ గ్లాసెస్ యూజ్ చేయకుండా మన కళ్ళలో డ్రాప్స్, ఐ డ్రాప్స్ వేసేసుకొని కూడా మనం ఆ రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండానే పేపర్ని చదవచ్చు. ఏదైతే ఉంటుందో ఆ గ్లాసెస్ అవసరం లేకుండా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల ఆ ఐ డ్రాప్ట్ని డెవలప్ చేస్తారు. అంటే మనకు కళ్ళు ఏవైతే ఉంటాయో రీడింగ్ సమయంలో రీడింగ్ గ్లాసెస్ ఉంటాయి కదా, కొంతమంది చదువుకునేటప్పుడు అద్దాలు పెట్టుకుంటారు. ఆ రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదు, జస్ట్ ఈ చుక్కలు వేసేసుకుంటే ఏంటో కళ్ళు అని చెప్పేసి ఆ పేరు ఏంటంటే VET ఐ డ్రాప్స్. VET ఐ డ్రాప్స్ని అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. VET ఈ VET ఐ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో, కంటి చుక్కలు ఏవైతే ఉంటాయో, వీటిని అధికారికంగా యుఎస్ఎఫ్డిఏ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఔషధ నియంత్రణ శాఖ. అలా అమెరికాలో ఏ ఔషధాన్నైనా కూడా అధికారికంగా అనుమతులు చేయాలంటే యుఎస్ఎఫ్డిఏ కావాల్సిందే. యుఎస్ఎఫ్డిఏ అనుమతి పొందుతూ VET ఐ డ్రాప్స్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మానవుడిలో ఈ రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండానే నేరుగా ఆ చుక్కల మందు వేసేసుకొని మనం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి, సో అలా ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు అమెరికా శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్, దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం, సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనుకోండి, ప్రైమరీ, సో ప్రాథమిక విద్య నుండే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి బాల్ వాటిక చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్స్, అంగన్వాడీస్ అంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంగన్వాడీస్ని బాల్ వాటిక అంటాం. సో చిన్నపిల్లలకు సంబంధించి చిన్నతనం నుండే ప్రాథమిక విద్యలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా మనకు రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం వాడుతుంది. మొట్టమొదటి స్టేట్ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? పుష్కర్ సింగ్ దామి ఇటీవల వార్తల్లో వ్యక్తిగా చాలాసార్లు వార్తలు ఇచ్చారు. మనకు సింపుల్గా చూడండి, 2022 సంవత్సరం మార్చి 10వ తేదీన 5 రాష్ట్రాలకు ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఈ 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో అసెంబ్లీ స్థానాలు 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్లో మ్యాజిక్ నెంబర్పై పంపర్ విజయం సాధించారు బీజేపీ పార్టీ. సో బీజేపీ అధికారంలోకి రావడానికి, రెండవసారి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన పుష్కర్ సింగ్ దామి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి మాత్రం ఓడిపోయారు. అయినా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్టికల్ 164 క్లాజ్ 4 ఆధారంగా ఇటీవల చంపావత్ అనే ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రికార్డు మెజారిటీతో గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఆర్టికల్ 164 కరెంట్ అఫైర్స్లో పక్కా అడుగుతారు ఈసారి. సో ఇది ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తుంది. లాస్ట్ టైం మమతా బెనర్జీ గారికి సంబంధించి వార్తలు ఇచ్చింది, అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి వార్తలు ఇచ్చింది, పుష్కర్ సింగ్ దామికి సంబంధించి వార్తలు ఇచ్చింది. సో అలా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఇటీవల ఆర్టికల్ 44ని అమలు చేయబోతున్నాం అని చెప్పేసి అందుకోసం రంజనా ప్రకాష్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సో అలా ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది, దానిపైన ప్రత్యక్ష చూపండి. ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని ప్రాథమిక విద్యలో కూడా అమలు చేయనున్నట్టుగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి దేశంలోని మొట్టమొదటి లైకెన్ పార్క్, దేశంలోని మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, అడవుల ఆధారంగా మనం వైద్యం చేసుకోవడము, అండ్ దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక క్రిప్టోగ్రామిక్ పార్క్ కానివ్వండి, సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంస్కృత భాష 2వ అధికారిక భాష, అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రము నేపాల్తో సరిహద్దుతో పంచుకుంటున్న ఒక రాష్ట్రము. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాలాపాని, లిపు లేక్, లింపియాదురా ఇటీవల వివాదాస్పదం అయ్యాయి నేపాల్ విషయంలో. అటువంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, శ్రీలంక. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక తరచూ వార్తలు నిలుస్తుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ ఎట్ ఏ గ్లాన్స్ శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణాలు, దాని చరిత్ర. శ్రీలంక సుదీర్ఘకాలం ఎల్టీటీతో పోరాటం చేసింది,
2019 సంవత్సరంలో ఈస్టర్ బాంబు దాడులు జరిగాయి. ఆ తర్వాత 2020 సంవత్సరంలో కరోనా ప్రభావం శ్రీలంకపై తీవ్రంగా పడింది. ఎందుకంటే పర్యాటక రంగమే వెన్నెముకగా ఉన్న దేశము శ్రీలంక. మోర్ దాన్ 10% ఆఫ్ ద జీడిపి శ్రీలంక గమనిస్తే కనుక జీడిపి అత్యధికంగా పర్యాటకమే. అటువంటి పర్యాటక రంగం కుదేలైపోయింది. అండ్ కుటుంబ పాలన, ఒకే కుటుంబం నుండి 4 అన్నదమ్ములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, దేశ అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స, దేశ ప్రధానిగా మనకి మహింద రాజపక్సే, అండ్ దేశ ఆర్థిక శాఖ మంత్రిగా చామల్ రాజపక్సే, అండ్ ఎట్ ద సేమ్ టైం దేశానికి సంబంధించి అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రిగా బాసిల్ రాజపక్సే. ఏం లేదు, రాజపక్సే సోదరులు శ్రీలంకలో అధికారాన్ని నిర్వర్తించారు. అండ్ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కూడా శ్రీలంకకు కారణాలు. ఇవి ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే మీకు జస్ట్ 2 days బ్యాక్ వీడియో చూడండి, శ్రీలంక ఆర్థిక సంక్షోభం గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ జస్ట్ సైడ్ హెడింగ్ చెప్తున్నాను అంతే. సో అలా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఇవన్నీ కూడా శ్రీలంకకు సంబంధించి ప్రస్తుతం సంక్షోభంలో నెట్టుకుపోవడానికి కారణం. అందులోనూ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఎక్కువగా అమలు చేస్తూ ఇటీవల తిండి గింజలు లేక ద్రవ్యోల్బణం అనేది ఆకాశానికి చేరింది. ఇటువంటి పరిస్థితిలో దేశ ప్రధానిగా ఇటీవల మహింద రాజపక్సే రాజీనామా చేశారు. అండ్ ఒక పార్లమెంట్ సభ్యుడు సూసైడ్, ఒక వివాదం వార్తలకు వచ్చింది, అమరకీర్తి చంపుకున్నాడు తనకు తాను సూసైడ్. సో ఇటువంటి అంశాలు శ్రీలంకలో తరచూ నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తుంది ప్రభుత్వం. ఇటీవల నూతన ప్రధానిగా వచ్చిన రనిల్ విక్రమసింఘే ఇంటిని, ప్రధానమంత్రి ఇతను నూతన ప్రధాని రనిల్ విక్రమసింఘే ఇంటిని కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే పరారీలో ఉన్నాడు. దేశం విడిచిపెట్టి పోవడానికి, దేశం నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈరోజు టాపిక్ ఏంటంటే రనిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా, శ్రీలంకకి తాత్కాలిక అధ్యక్షుడిగా పదవిని తీసుకున్నారు. నిన్నటి రోజున దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీని మరొకసారి విధించాడు. అండ్ అట్ ద సేమ్ టైం కర్ఫ్యూని విధిస్తున్నారు. ఎవరైనా ప్రజలు బయటికి వస్తే కనుక కాల్ చేస్తారన్నట్టు తీవ్రమైన కర్ఫ్యూని విధిస్తున్నారు. అలా శ్రీలంక ఈరోజు మరొకసారి కర్ఫ్యూ, నేషనల్ ఎమర్జెన్సీ అనే అంశాలతో ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్సే ఇప్పుడు పరారులో ఉన్నాడు కాబట్టి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత ప్రధాని రనిల్ విక్రమసింఘే విధులు నిర్వర్తిస్తూ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. శ్రీలంక సంక్షోభం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలు శ్రీలంక సంక్షోభానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ శ్రీలంకకి చైనాకి సంబంధించి పొలోనరువా అని ఒక హాస్పిటల్ కానివ్వండి, శ్రీలంకకు భారతదేశం చేస్తున్న సాయం కానివ్వండి, శ్రీలంక దేశానికి ప్రత్యేక సాయం చేస్తూ మన తమిళనాడు రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. సో తరచూ మీకు రిపీట్ చేస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ ఇందాక స్పీడ్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనకి బోధ్గయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ వారు భారతదేశంలో ముఖ్యంగా కాశీ విశ్వనాథ్ దేవాలయం అండ్ అట్ ద సేమ్ టైం మనకు పూరి జగన్నాథ్ దేవాలయం, ఒడిషా ఉంటుంది కదా, ఒడిషాలోని పూరి జగన్నాథ్ అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ దేవాలయంలో భక్తులు ఎవరైతే ఉంటారో ఫ్లవర్స్ ఎక్కువగా దేవునికి సమర్పిస్తారు. అలాంటి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లవర్స్ నుండి ప్రత్యేకంగా ఇన్సెన్స్ స్టిక్స్ అంటే అగరబత్తులు, సో క్రియేటింగ్ ఇన్సెన్స్ స్టిక్స్ ఫ్రమ్ ఫ్లోరల్ వేస్ట్. ఏం లేదు, పుష్ప వ్యర్థాలు, దేవుడికి సమర్పించిన పుష్పాలు ఉంటాయి కదా, అవి ఒకరోజు తర్వాత తీసేస్తారు, అవి వ్యర్థాలుగా అయిపోతాయి. అంటే ఫ్లవర్స్ అన్నీ కూడా వాడిపోతాయి. అలా వేస్ట్ ఫ్లవర్స్ అంటాం. ఆ వేస్ట్ ఫ్లవర్స్, ఆ పుష్ప వ్యర్థాలను ఆధారంగా చేసుకొని బోధ్గయ టెంపుల్ మేనేజ్మెంట్ వారు ఏం చేస్తారంటే ఇన్సెన్స్ స్టిక్స్ అంటే అగరబత్తులను తయారు చేస్తారంట. వాటిని డ్రై చేసి వాటిని పౌడర్ చేసేసి అగరబత్తులను తయారు చేసి ఒక ప్రత్యేక చొరవను ప్రారంభించారు. ఎగ్జాంపుల్ అడగచ్చు, ఇటీవల కాశీ విశ్వనాథ దేవాలయం నుండి మరియు పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. వీటి నుండి ఫ్లవర్ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా ఇన్సెన్స్ స్టిక్స్ను తయారు చేసే విధానంలో ఎవరు వార్తలు ఇచ్చారంటే బోధ్గయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తరచూ వార్తలు ఇస్తుంది. ఒక చరిత్ర, అంతకుముందు హబుల్ టెలిస్కోప్ చూసాం మనం సుదీర్ఘకాలం, ఇప్పుడు ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఎందుకంటే కొన్ని ఇమేజెస్ని పంపించింది, మొట్టమొదటి ఇమేజెస్ జేమ్స్ వెబ్కి సంబంధించి. ఆ ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఇవన్నీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలే. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న ఈ దృశ్యాలు ఎప్పటివో తెలుసా? ఈ అనంత విశ్వం దాదాపుగా పొత్తిళ్ళ పాపాయిగా ఉన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలే గనుక నిజమైన పక్షంలో ఏకంగా ఈ విశ్వం పురుడు పోసుకున్నప్పటివి, అంటే సృష్టి పుట్టినప్పటి ఇమేజెస్ అన్నట్టువి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క ప్రత్యేకతని గొప్పటి ఇమేజెస్, సుదీర్ఘకాలం చరిత్రలో ఇమేజెస్ని తీస్తుంది. సో ఇక్కడ
నిజమే పురుడు ఇమేజ్ ఓకే. ఇంతటి అద్భుతమైన ఈ దృశ్యాలు నాసాకు చెందిన నాసా అంటే అమెరికాకి సంబంధించిన నాసాకు చెందిన అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మన కళ్ళ ముందు ఉంచింది. ఇందుకోసం కాలంతో పాటు దూరంలోనూ ఏకంగా 1300 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అత్యంత సుదూర గగనతలంలోకి తొంగి చూసి మరి ఈ అద్భుతమైన ఫోటోలను క్లిక్ అనిపించింది. ఇది ఒక అద్భుతం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన అద్భుతమైన ఇమేజెస్ 1300 కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. అంటే మనం సింపుల్గా ఆదిత్య 369 అంటాం కదా, వెనక కాలంలో అప్పటి ఇమేజెస్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనకు అందించింది. అది ఈరోజు సంచలనంగా వార్తలు వచ్చింది. అండ్ జేమ్స్ వెబ్కి సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంటుంది. జేమ్స్ వెబ్ నాసా అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు చేసిన ఒక అద్భుతమైన సృష్టి. అండ్ నెక్స్ట్, భారత్లో అత్యంత అరుదైన ఒక బ్లడ్ గ్రూప్కి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక వ్యక్తిని భారత్లో గుర్తించారు. గుజరాత్ రాజ్కోట్కి చెందిన 65 ఏళ్ల వ్యక్తిలో EMM నెగిటివ్ దానికి చెందిన బ్లడ్ గ్రూప్ని గుర్తించారు. అంటే ఆ బ్లడ్ గ్రూప్కి పేరు పెట్టారు వైద్యులు. ప్రపంచంలో ఈ తరహా బ్లడ్ గ్రూప్ కలిగిన 10వ వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. అంతకుముందు 9 మంది ఉన్నారు, 10వ వ్యక్తి. అంతేకాకుండా భారత్లో ఈ గ్రూప్ బ్లడ్ ఉన్న వ్యక్తి ఈయన మాత్రమే. భారతదేశంలో మొదటి వ్యక్తి, ప్రపంచంలో 10వ వ్యక్తి. ఈ గ్రూప్ సాధారణంగా ABOAB. కావున మనకి బ్లడ్ గ్రూప్స్ ఏముంటాయి? A ఉంటుంది, B ఉంటుంది, AB ఉంటుంది, O ఉంటుంది. ఇందులో మనకి ఏవైతే ఉంటుందో RH పాజిటివ్ నెగిటివ్ చూస్తాం. ఉంటాయి. EMMలో మాత్రం 375 రకాల యాంటీజెన్లు ఉన్నాయి. ఇలాంటి బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తదానం చేయడం వీలు కాదు. అలాగే ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశము ఉండదు. గుండెకు సంబంధించిన సర్జరీ కోసం చేసిన పరీక్షలో ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ బయటపడిందంట. రక్తంలో EMM లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ దీనికి EMM నెగిటివ్గా పెట్టింది. జస్ట్ గుర్తుంచుకోండి, బ్లడ్ గ్రూప్స్ ఈరోజు టాపిక్ వార్తలోకి వచ్చింది. ఏ గ్రూప్ ఉంటుంది? A పాజిటివ్, A మైనస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి B పాజిటివ్, B నెగిటివ్, O పాజిటివ్, O నెగిటివ్, AB పాజిటివ్, AB నెగిటివ్. ఈ బ్లడ్ గ్రూప్స్ మనకు తెలుసు. ఇక్కడ EMM అనే ఒక బ్లడ్ గ్రూపు, నెగిటివ్ బ్లడ్ గ్రూపు ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో వైద్యులు హార్ట్ సర్జరీ చేసినప్పుడు తన శాంపుల్ని పరిశీలిస్తే కనిపించిందంట. ప్రపంచంలో ఇప్పటివరకు 10 మందికి ఉందంట, భారతదేశంలో మాత్రం మొదటి వ్యక్తి ఇతనే. అండ్ నెక్స్ట్, ఈరోజు పింగళి వెంకయ్య గారికి సంబంధించి పింగళి వెంకయ్య గారికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన వార్తలు ఇచ్చింది. పింగళి వెంకయ్య మన తెలుగువారు. తెలుగు ప్రాంతమైన మచిలీపట్నం ఉంటుంది కదా, మచిలీపట్నం ప్రాంతంలో జన్మించిన వ్యక్తి. తన యొక్క జన్మదినోత్సవం జయంతిని భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ స్థాయిలో ఈసారి సెలబ్రేట్ చేస్తారంట. మరి పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవం ఎప్పుడు అంటే August 2 అని గుర్తుంచుకోండి. August 2, 1878లో జన్మించారు పింగళి వెంకయ్య గారు. అప్పుడు తర్వాత 4/7 జూలై 4, 1963లో మరణించారు. పింగళి వెంకయ్య గారు మనందరికీ తెలిసిన స్వాతంత్ర సమరయోధులు, మన తెలుగువారు. అండ్ అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ఇంపార్టెంట్, తాను ఒక రూపకర్త. దేనికంటే జాతీయ పతాక రూపకర్త. జాతీయ పతాకాన్ని తయారు చేసిన వారే పింగళి వెంకయ్య గారు. యాక్చువల్గా పింగళి వెంకయ్య గారు 1916 సంవత్సరంలో లక్నోలో కాంగ్రెస్ సెషన్స్ ఉంటాయి కదా, అక్కడ లక్నో కాంగ్రెస్ సెషన్స్లో తను చేసిన జెండా ఏదైతే ఉంటుందో ఆ జెండాని కాంగ్రెస్ వారు ఎగరవేశారు. ఆ తర్వాత 1919లో జలంధర్కి చెందిన లాలా హన్స్రాజ్ అనే ఒక వ్యక్తి, లాలా హన్స్రాజు ఆ ఫ్లాగ్లో మధ్యలో రాట్నం ఉండాలి అని చెప్పారు. ఆ రాట్నం స్థానాన్ని మహాత్మా గాంధీ గారు కూడా సూచించారు. అలా మహాత్మా గాంధీ గారి సూచనల మేరకు పింగళి వెంకయ్య గారు త్రివర్ణ పతాకము ఆ మధ్యలో రాట్నాన్ని తయారు చేశారు, చెరక గుర్తు. ఆ తర్వాత 1947 జూలై 22 రోజున పింగళి వెంకయ్య గారు చేసిన ఫ్లాగ్ ఏదైతుందో అందులో అశోక చక్రాన్ని జోడించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్, మన రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజ్యాంగ పరిషత్ అధికారికంగా ఆమోదించింది. అలా పింగళి వెంకయ్య గారి యొక్క కృషి జాతీయ పతాకంలో ఎప్పటికి ఎంత పొగిడినా కూడా తక్కువే. అలాంటి పింగళి వెంకయ్య గారిని భారత ప్రభుత్వం గుర్తించింది. ఆగస్టు 2వ తేదీని ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తన యొక్క జన్మదినోత్సవాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నారు అధికారికంగా. ఆ రోజు నుండే హర్ ఘర్ తిరంగా అనే ఒక ప్రత్యేక కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది భారత ప్రభుత్వం. హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపై ఒక జెండా అని చెప్పేసి ఇలాంటి అంశము మనం పింగళి వెంకయ్య గారికి సంబంధించి చూడడం జరిగింది. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో పింగళి వెంకయ్య గారికి సంబంధించి ఒక ప్రశ్న అడగవచ్చు. మన తెలుగువారు ప్రస్తుతం మచిలీపట్నం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జన్మించిన వ్యక్తి.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక వ్యక్తి, చనిపోతూ వార్తలు ఇచ్చిన వ్యక్తి యాక్చువల్గా భారతదేశం అఖండ భారతంలో పుట్టాడు. మనకు అఖండ భారతం అని ఎందుకు అంటున్నా అంటే 1947 ఆగస్టు 14న భారతదేశము 2 దేశాలుగా 3 ప్రాంతాలుగా విడిపోయింది. భారతదేశం 2 ప్రాంతాలు అంటున్నాను, 2 దేశాలు, పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్. మిగిలింది భారతదేశం 1, 2, 3 ప్రాంతాలు, కానీ 2 దేశాలు, పాకిస్తాన్ 2గా విడిపోయింది, వెస్ట్ ఈస్ట్. అలాంటి ప్రస్తుతం ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఏదైతే ఉంటుందో 1972లో బంగ్లాదేశ్గా మారింది. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో అఖండ భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తి తను ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నాడు, అతను బంగ్లాదేశీయే. సో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఇతను. భారత ప్రభుత్వం తనకు పద్మశ్రీ ఇచ్చింది, విదేశీయులకు కూడా పద్మశ్రీ ఇవ్వచ్చు కదా. అలా రెనౌడ్ ఆర్కియాలజిస్ట్, ఒక పురాతత్వ శాస్త్రవేత్త, తన పేరేంటంటే ఎనాముల్ హక్ అనే ఒక వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఈరోజు అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల మరణిస్తూ వార్తలు వచ్చిన ఎనాముల్ హక్ ఏ దేశానికి సంబంధించిన వాడంటే బంగ్లాదేశ్లో స్థిరపడిన వ్యక్తి. ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే, సో ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసాం? లేక్ టాపో, వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం, క్రియాశీలక అగ్నిపర్వతం. సెకండ్ వచ్చేసి భారతదేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే అనే ఒక అంశాన్ని మనం చూసాం, ఢిల్లీ ముంబైకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వివాదాస్పదమైన జాతీయ చిహ్నం. అండ్ నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ బయోమాస్ టు హైడ్రోజన్, బయోమాస్ని హైడ్రోజన్గా మార్చే విషయంలో ఐఐఎస్సి శాస్త్రవేత్తలు చేసిన ఒక ఇన్నోవేషన్. అండ్ నెక్స్ట్ రీడింగ్ గ్లాసెస్ స్థానంలో వాటి అవసరం లేకుండానే కంటి చుక్కలు, ఆ కంటి చుక్కలు ఏంటంటే వీటి ఐ డ్రాప్స్. అండ్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు వచ్చింది, ప్రాథమిక విద్యలో కూడా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే విషయంలో. అండ్ నెక్స్ట్ శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు. అండ్ తాత్కాలిక అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే దేశంలో కర్ఫ్యూని విధించాడు జాతీయ అత్యవసర పరిస్థితితో. మరొకసారి శ్రీలంక వార్తలు నిలిచింది. అండ్ ఫ్లవర్స్ ఏవైతే ఉండే వేస్ట్ ఫ్లవర్స్ లేదా ఫ్లవర్ వేస్ట్, పుష్ప వ్యర్థాల నుండి ఇన్సెన్స్ స్టిక్స్, అగరబత్తులను తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన బోధ్ గయా టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ వారు. అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అందించిన 1300 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఇమేజెస్ ఏవైతే ఉంటే ఎర్త్, భూమి పుట్టుకకు సంబంధించిన అంశాలు. అండ్ భారత్లో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అనే అంశం ఈఎంఎం అనే ఒక నెగిటివ్ బ్లడ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వైద్యులు గుర్తించారు. అండ్ పింగళి వెంకయ్య గారికి సంబంధించి జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవం జయంతిని ఆగస్టు 2ని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు. అండ్ పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎనాముల్ హక్ ఆర్కియాలజిస్ట్, ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.